కనీసమైనటువంటి జాగ్రత్తలు ఏవీ లేకుండా ఈ బస్సు దాదాపు 20 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పటికే అధికారికంగా అందుతున్న లెక్కల ప్రకారం దగ్గర మృతుల సంఖ్య 20 మందికి చేరిందనమాట. కాలి బూడిదైపోయిన పరిస్థితి. అందులోనూ ఒక కుటుంబానికి చెందినటువంటి నలుగురు, ఒక భార్యాభర్తలు, 2 పిల్లలు. నిజంగా చూస్తుంటే గుండె తరుక్కుపోయేటువంటి ఘటనలు అనమాట. బస్సులు ఎక్కాలంటేనే భయపడిపోతున్నటువంటి పరిస్థితులు. ఇవి డెత్ జర్నీలుగా మిగిలిపోతూ ఉన్నాయి. అంటే కనీసమైనటువంటి అవగాహన, కనీసమైనటువంటి బాధ్యత ఏదీ లేదు అనేదైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికి సంబంధించి. నిజంగా అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మరి కనీసం ఈ విధమైనటువంటి మరి ప్రమాదాల మీద ప్రభుత్వాలు మరి ఏ మేరకు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది, ప్రమాదాలను నివారించేటువంటి పరిస్థితులు ఏ మేరకు ఉంటాయి. నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అనమాట. 20 మంది ప్రాణం పోతే తిరిగి వస్తుందా? ఒక్క ప్రాణం ఎంత వెలకట్టలేనటువంటిది. మరి ఎంతోమంది తల్లుల కడుపు కోత, ఎంతోమంది ఆత్మీయుల బంధువుల రోదనలు. స్లీపర్ బస్సులు నిజంగా చాలా కంజెస్టెడ్గా ఉండేటువంటి పరిస్థితి. మరి ఆ కొత్త బస్సులు వచ్చేసనే కొత్త లోపల నిర్మాణాలు బస్సుల్లో. సో రకరకాల ఫెసిలిటీస్ అని చెప్పేసి కొత్త బస్సులు తయారు చేయటం. మరి ఆ